Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రబుల్స్, బట్ టేక్ హీడ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఓటమి రుచి చూసినప్పుడే గెలుపులో ఉన్న నిజమైన ఆనందాన్ని ఆస్వాదించగలం. కష్టం అంటే ఏంటో, ఎలా ఉంటుందో మనకు అనుభవపూర్వకముగా తెలిస్తేనే సుఖం ఎలా ఉంటుందో మనం అనుభవించగలం. చీకటిలో నడిచిన వానికే వెలుగు విలువ తెలుస్తుంది. మన జీవన ప్రయాణంలో నిరంతరమైన పోరాటంలో గెలుపు ఓటములు, చీకటి వెలుగులు, కష్ట సుఖాలు ఉంటూనే ఉంటాయి. చాలాసార్లు పరిస్థితుల ప్రభావం చేత కానీ, ఆయా కారణాల చేత కానీ వరుసగా ఓటములు లేదా వరుసగా కష్టాలు, చీకటి మార్గాలు మనకు ఎదురైనప్పుడు చాలా నిరాశ చెందుతాం, చాలా కలవరపడిపోతాం. కానీ ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో జీవితం మరి ఇలాగేలే అని సర్దు చెప్పుకుంటూ మంచి రోజులు వస్తాయేమో అనే నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవటానికి ఇష్టపడతాం. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా, ఎంత సర్దు చెప్పుకుందామనుకున్నా వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. శ్రమ ఎక్కువైపోయి, బలహీన పడిపోయి, నిరాశలో కృంగిపోతున్న నేపథ్యం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలోనే, ఇలాంటి సమయంలోనే నిన్ను ధైర్యపరిచే వాగ్దానము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు నడుస్తున్న పరిస్థితి, ఈ నూతన దినములో అడుగు పెట్టబోయే పరిస్థితి ఈ ప్రకారంగా ఉన్నట్లయితే, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో నువ్వు సర్ది పెట్టుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే నేను ధైర్యము తెచ్చుకోమని నీతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో శ్రమ కలుగుతుంది, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు శ్రమలో ఉంటే ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. నిన్ను నడిపించే నావికునిగా, ప్రతి పరిస్థితిలో నిన్ను ఆదరించే ఆదరణకర్తగా, నీ చేయి పట్టుకొని నడిపించేవానిగా ఉంటున్నాడు. నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేసి, ఎత్తడి తలుపులను పగలగొట్టి, ఇనప గడియలను విరగొట్టి, మూయబడిన ప్రతి ద్వారాన్ని నీ కొరకు తెరిచి నిన్ను నడిపించేవాడిగా ఉంటున్నాడు. ధైర్యము తెచ్చుకో. నీ శ్రమలు, నీ పరిస్థితులు నీ ధైర్యాన్ని నీరుగారుస్తాయి. కృంగిపోవద్దు. ఆయన నిన్ను మరిచిపోలేదు సుమా. నీ భారము ఆయన మీద మోపు. ఆయనను నమ్ముకో. ఆయన నీ కార్యము నెరవేర్చువాడు. ఈ లోకము నీకు శ్రమలు కలుగు చేయవచ్చు. ఆయన లోకమును జయించాడని జ్ఞాపకము చేసుకొని ఆయన మీద విశ్వాసముంచు. ఆయన యందే నీకు సమాధానం. ఆయన సన్నిధి నీతో వస్తూ ఉన్నప్పుడు, నీ చేయి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీ పక్షముగా ఉంటానని వాగ్దానమిచ్చి నడుస్తూ ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు? ఇంకెందుకు పరిస్థితులను చూసి దిగులు చెందుతావు? ఇంకెందుకు ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావు? సైన్యములకు అధిపతియగు యెహోవా నీ పక్షమున ఉన్నాడు. ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతూ, శ్రమ కలిగిన, కృంగిపోయే నేపథ్యం వచ్చిన, బలహీనత కలిగిన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు
ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ధైర్యము తెచ్చుకో. నీవు ఒంటరివి కాదు. నీ ప్రతి అడుగు బలపరిచి, నీ ప్రతి ఆలోచన స్థిరపరిచి, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేయువాడు నీతో పాటు ఉన్నాడని నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వు ఏ నేపథ్యములో ఉన్నా, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో నలుగుచూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఆలకించేవాడు. నీ పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు ధైర్యము తెచ్చుకోమని పిలుపునిస్తున్నాడు. అపవాదిని ఎదిరించటానికి, ఆయన సిద్ధపరిచిన మార్గములో విద్యోత్సాహముతో నడవటానికి ధైర్యము తెచ్చుకొని నిలవబడు. లే, ఈ ఉదయకాలం నీ నూతన దిన ప్రయాణాన్ని ఆయనిచ్చే ధైర్యముతో ఆయన సన్నిధిని తోడు రాగా విజయముతో ప్రయాణము ముగించులాగిన సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం మరొకసారి మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. నిజమే ప్రభువా, శ్రమలలో, ఓటములో, చీకటిలో చిక్కుబడి దారి తెలియని పరిస్థితులలో నిస్సహాయమైన నేపథ్యంలో ఉన్న నాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. నీ మాటలు జీవము గనుక ప్రభువా, నా మీద వెలుగు చేసి నాకు ధైర్యాన్ని కలుగు చేసాయి. ఇదిగో నా చేతులు మీ చేతులకు అప్పగిస్తూ నా భారము మీ మీద మోపుచ్చు ప్రభువా. మిమ్మల్ని నమ్ముకుంటున్నాను. కార్యము నెరవేర్చి మీకు సాక్షిగా నిలవబెట్టి నీ మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.